జై జనీందర్. నేను ఒక అమ్మ దగ్గర ఉండొచ్చాను. వాళ్ళు జైన్స్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ మహా భగవంతునిది ఒకటి మంత్రం ఉంటుంది, స్తోత్రం. ఆ స్తోత్రం చెప్పమంటుంది. అయితే నేను ఫస్ట్లో ఏం చేసేదాన్ని తెలుసా, నా యూట్యూబ్ ఛానల్కి నా యూట్యూబ్లో ఇదేంటి నెట్ వైఫై కనెక్షన్ ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిండ్రు పాపం. నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే నా ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసేదాన్ని. ఆన్ చేసి ఆమె చెప్పింది ఒక స్తోత్రం. ఆ స్తోత్రం పేరు వాళ్ళు ఇంతకుముందు పెట్టేవాళ్ళు. అయితే నేను ఇంకా వాళ్ళని అడగకుండానే ఆ పేరును టైప్ చేసి డైలీ వినిపించేదాన్ని నా ఫోన్లో నుంచి. మంచిగా వినేది ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఆమె ఫ్రీగా ఉన్నప్పుడంతా అట్లా వినిపించేదాన్ని. ఒక తర్వాత నిదానంగా నాకు చెప్పింది, నువ్వు కూడా ఆ స్తోత్రం ఫోన్తో పాటు ఆ మ్యూజిక్తో పాటు నువ్వు కూడా పాడు అని. అంటే హిందీలో చెప్పేది రోజు. మేరకు నయాతా అమ్మా అని చెప్పేదాన్ని నేను. आप भी बोलना उसका साथ, గానే కా సాత్ आप भी बोलना అని చెప్పేది. అప్పుడు నేను చెప్పేదాన్ని మేరకు నయాతా అమ్మా అని చెప్పేదాన్ని. అట్లా ఒక 20 days, 1 month అట్లా చెప్పిన తర్వాత చెప్పింది, నేను ఆప్కు సిక్లేతే అని అడిగింది నన్ను. సిక్లేతే అమ్మా అని చెప్పిన. టీకే అని చెప్పి ఆమె ఈవినింగ్ టైంలో 3కి 3 to 4 నేను పడుకుంటానని చెప్తాను అనమాట. అంటే एक आधा घंटा ये सिखाते मैं, आधा घंटा बाद में आधा घंटा सो जा అని చెప్పేది. ठीक है అమ్మ, जब परमिशन देते అని నేను అడుగుతా. आधा घंटा सीखने के बाद में आप मेरी परमिशन देते अम्मा सोने के लिए అని అడిగితే ठीक है जब सो जाओ అని చెప్తా. సరే అని చెప్పి 3 to 3:30 లేదంటే 3:30 to 4 వరకు అది మంత్రం ఆ అమ్మ చెప్పేది. అది జై జనీందర్ అని చెప్పిన తర్వాత అది స్తోత్రం నేను చెప్తాను చూడు, అమ్మ నేర్పించింది నాకు. నమో హరి అంతనం, నమో సిద్ధానం, నమో ఆయర్యానం, నమో వజ్రాయానం, నమో లోయ సవ్యసానం, ఏస పంచన ముక్తానం, సర్వ పాప వినాశకం. ఇంకా 2 lines ఉన్నాయి. అవి ఇంకా నాకు నేర్చుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చేసిన. అట్లా నేర్చుకున్న తర్వాత అమ్మ నేను నేర్చుకున్నాను చూడు, జస్ట్ ఒక 4 days నేర్పించింది అంతే. అంటే డైలీ వింటాం కదా ఫోన్లో అమ్మకు పెట్టినప్పుడు, అప్పుడు నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. అమ్మ నేర్పించేది డైలీ ఒక్కసారి, నేను కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. అట్లా 10 daysలో వచ్చేసింది నాకు. వచ్చిన తర్వాత ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అమ్మ పేషెంట్ కదా, ఎప్పుడన్నా నెట్ ప్రాబ్లం అయినప్పుడు आप गाओ ఓ మంత్ర మేరకు సునావ్ అని చెప్పేది. ठीक है అమ్మా అని నేను కంటిన్యూగా కూర్చొని అదే మంత్రాన్ని ఒక 15-20 times చెప్పేదాన్ని. అమ్మ సాటిస్ఫై అయ్యేది. ఎందుకు క్యూ అమ్మా ऐसा मेरे से गाओ बोल रहे, अब सुन रहे, అది రిలాక్స్ మేరే సాటిస్ఫాక్షన్ కే లియే. అమ్మ ఇప్పుడు కూడా అమ్మకు 90 ఏళ్ళు వస్తుంటాయి, దగ్గర దగ్గర 87, 88 ఉంటాయి. అమ్మ ఎంత మంచిగా ఇంగ్లీష్, ఆమె ఫోన్లో నేమ్స్ ఉన్నాయి వాళ్ళ కూతుర్లవి, మంచిగా పేర్లు చూసి కనుక్కొని ఇస్కు ఫోన్ మిలా అని చెప్తుంది. అంత నాలెడ్జ్ అమ్మకు. నాకు చూడు మహామంత్ర నేర్పించింది నాకు. ఇప్పుడు గుర్తొచ్చింది మహామంత్ర స్తోత్రం పేరు.
మహామంత్ర స్తోత్రం. అది మంచిగా నేను బైహార్ట్ అయిపోయింది నాకు. నేను కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత డైలీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఇప్పుడు కూడా నేను చెప్పిన. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తే అమ్మకు వినిపిస్తుంది, అమ్మ వినాల. అందుకోసం నేను ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పిన. గుర్తొచ్చి సరే ఒక అమ్మ జ్ఞాపకార్థంగా యూట్యూబ్లో పెట్టుకుందామని చెప్పి చెప్పిన అంతే. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.